వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో భయ ప్రయాసాల కోర్చి భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి వచ్చినటువంటి ఓసీ బంధువులందరికీ ఓసీ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ఈ యొక్క మన వివిధ యొక్క డిమాండ్లను అమలు పరచాలని జంతర్ మంతర్ దగ్గర చేసేటువంటి ధర్నాకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఓసీ జేఏసీ తరఫున అభివందనలు తెలియజేస్తా ఉన్నాము. రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి తెలంగాణలో అగ్రకులాలు, అట్లాగే దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓసీలుగా ఉన్నటువంటి అగ్ర కులాలకు దాంట్లో ఉన్నటువంటి పేదల యొక్క హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి నాయకులందరికీ కూడా అభివందనలు తెలియజేస్తా ఉన్నాము. అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అనేక సంవత్సరాలుగా గలమెత్తి హక్కుల సాధన కొరకు ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాము. ఆ నిర్వహిస్తున్నటువంటి ఫలితంగా 2019 లోపల కేంద్ర ప్రభుత్వం అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించారు. ఆ 10% రిజర్వేషన్లు తీయాలని అనేక మంది కుట్రలు చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ ను పటిష్టవంతంగా అమలు చేయడానికి ఓసీలందరికీ రక్షణ కొరకు జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ సాధన కొరకు ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మన బాధను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందో, ఎస్సీలకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిందో, అట్లాగే ఎస్సీలకు ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది, ఎస్టీలకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది, బీసీలకు బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఓసీలకు కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం చేసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓసీలము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు, ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. కానీ మా హక్కుల కొరకు మేము పోరాటం చేయక తప్పడం లేదు. అందుకనే మా హక్కుల సాధన కొరకు వివిధ రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తూ జాతీయ స్థాయిలో ఈ రోజున ఈ ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంతకు ముందే మా రామారావు గారు చెప్పినట్టు వివిధ డిమాండ్లు ఎట్లయితే వివిధ సామాజిక వర్గాలు వాళ్ళల్లోటువంటి ధనికులకు కానీ గతంలో రిజర్వేషన్లు పొందిన వాళ్ళకు కానీ అందరికీ రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నారు. మేము రిజర్వేషన్స్ కు వ్యతిరేకం కాదు, కానీ ధనికులు రిజర్వేషన్లకు వివిధ సామాజిక వర్గాలలో అర్హులేనా అలా ఉన్న పేదలు ఆలోచించాలి. అట్లాగే గతంలో రిజర్వేషన్స్ పొందినటువంటి వాళ్ళు మళ్ళీ పొందడానికి వాళ్ళు అర్హులా అలా ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆలోచించాలి. అందుకనే క్రిమిలేయర్ సిస్టాన్ని అమలు చేయాలనేటువంటిది కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్ గా మేము ఈ రోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే
వివిధ రాష్ట్రాలలో ఓసీలు వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించి ప్రభుత్వం వివిధ సబ్సిడీలు కూడా ఆ యొక్క పంటలకు గాని ఆ పెట్టుబడులకు గాని ఇవ్వాలని చెప్పి ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే రైతులు పండించినటువంటి పంటలకు న్యాయమైన ధర, గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఖచ్చితమైనటువంటిది ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే ఎందుకు అనుకుంటామంటే 50% మించడానికి వీల్లేదు రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు అంటున్నది కాబట్టి మరి అదే 50% లోపల మరి ఓసీ జనాభా ప్రాతిపదిక కూడా రిజర్వేషన్స్ కల్పించి మిగతా జనరల్ స్థానాల్లో అందరూ పాల్గొనే విధంగా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క డిమాండ్ల సాధన కొరకు ఈ యొక్క ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాము. ఈ యొక్క ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు వీళ్ళందరూ కూడా సహకరిస్తారని దీన్ని పత్రికాముఖంగా ప్రచురిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా. జై ఓసీ! జై ఓసీ!